మత్తు లేకుండా మెలకువగా ఉన్నప్పుడు స్పైన్ సర్జరీ చేయవచ్చా? అవును. అవేక్ స్పైన్ సర్జరీ అనే కాన్సెప్ట్తో ఇప్పుడు మనం అది ఎలాగో తెలుసుకుందాం. అసలు ఈ అవేక్ స్పైన్ సర్జరీ అంటే ఏంటి? అవేక్ స్పైన్ సర్జరీలో మీకు పెద్ద మత్తు అనేది ఇవ్వరు. అంటే మీ నోట్లోకి ట్యూబ్ వేసి వెంటిలేటర్ మెషిన్ పైన పెట్టేసి మీ పైన ఆపరేట్ చేయరు. ఈ అవేక్ స్పైన్ సర్జరీలో మీరు మొత్తం ప్రొసీజర్ అంటే మొత్తం సర్జరీలో మెలకువగానే ఉంటారు. కానీ మీకు సర్జరీ చేస్తున్న ఏరియాలో నొప్పి కానీ స్పర్శ కానీ ఎటువంటిది తెలియదు. మీరు బోర్లా పడుకొని మీరు సొంతంగా ఊపిరి తీసుకుంటూ చుట్టుపక్కలు ఎలా ఉన్నాయో చూస్తూ గమనిస్తూ కూడా ఉండొచ్చు. లేదు నాకు ఇంత కష్టంగా ఉంది అనుకుంటే మీరు మా మత్తు డాక్టర్లు మీకు మత్తు ఎక్కిస్తారు. దాని ద్వారా మీరు ప్రొసీజర్ మొత్తంలో హాయిగా రిలాక్స్డ్గా పడుకొని పూర్తిగా ప్రొసీజర్ చేసుకోవచ్చు. ప్రొసీజర్ అయిన వెంటనే కావాలంటే నడుచుకుంటూ ఆపరేషన్ థియేటర్ నుంచి వెళ్ళిపోవచ్చు. స్పైన్ సర్జరీ అనగానే వయసు పైబడిన వారికి, ఎస్పెషల్లీ 60 ఏళ్ళు కానీ 70 ఏళ్ళు దాటిన వారికి మనం స్పైన్ సర్జరీ అనేది మామూలుగా చేస్తూ ఉంటాం. కానీ ఇటువంటి వారికి డయాబెటీస్ కానీ హైపర్ టెన్షన్ కానీ వేరే ఏ ఇతర మెడికల్ ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా మనం కార్డియాలజీ క్లియరెన్స్ కానీ వేరే ఇతర క్లియరెన్సెస్ తీసుకోవాల్సి వస్తుంది జనరల్ అనస్థీషియా కోసం. కానీ ఇటువంటి సమయంలో జనరల్ అనస్థీషియా ఇవ్వటానికి అంటే పెద్ద మత్తు ఇవ్వటానికి హై రిస్క్ అని చెప్పారనుకోండి, అవేక్ స్పైన్ సర్జరీ అనేది మనకి చాలా కలిసి వస్తుంది. అసలు పెద్ద మత్తు అంటే ఏంటి? పెద్ద మత్తులో మనం నోటి నుంచి గొట్టం వేసేసి మనకు మత్తు ఇచ్చేసి మనం వెంటిలేటర్ మెషిన్ పైన పడుకొని ఉంటాం. దాని ద్వారా ఏమవుతుంది అంటే మనకు చుట్టుపక్కల ఏం జరుగుతుంది అనేది ఏమీ తెలియదు. అంటే మనం కంప్లీట్లీ నాక్డ్ ఆఫ్, అంటే ఏమీ తెలియదు. మనం కంప్లీట్గా మన ఊపిరి కూడా మెషిన్ ద్వారానే జరుగుతుంది. అవేక్ స్పైన్ సర్జరీలో మనం ఎక్కడైతే సర్జరీ చేస్తున్నామో ఆ ఏరియా వరకే మనం మత్తిస్తాం. సో మీకు నొప్పి అనేది కొంచెం కూడా తెలియదు, స్పర్శ కూడా తెలియదు. కానీ ఎంటైర్ ప్రొసీజర్ అంటే మనం ఒక 3 నుంచి 4 గంటల వరకు ఈజీగా మనకు కావాల్సినంతసేపు ఆ సర్జరీ చేసినంతసేపు మీకు నొప్పి స్పర్శ తెలియకుండా చేయవచ్చు. లేదు బాబోయ్ సర్జరీ చేస్తున్నారు నేను పడుకోవాలి అని అన్నారనుకోండి, మీకు కొంచెం మత్తు ఇచ్చేస్తాం. తద్వారా మీరేంటంటే హాయిగా రిలాక్స్డ్గా ఎంటైర్ ప్రొసీజర్ అంటే సర్జరీ మొత్తం హాయిగా పడుకోవచ్చు. కానీ సర్జరీ అయిపోయిన వెంటనే కావాలంటే నడుచుకుంటూ ఆపరేషన్ థియేటర్ నుంచి మీ రూమ్కి వెళ్ళిపోవచ్చు. స్పైన్ సర్జరీ అంటున్నారు, మెలకువగానే ఉంటామంటున్నారు, కానీ ఇది నిజంగా సేఫేనా? ఎస్, ఈ డౌట్స్ అందరికీ రావచ్చు. 100% ఇది సేఫ్. ఎస్పెషల్లీ హై రిస్క్ పేషెంట్స్లో మనం పెద్ద మత్తు ఇవ్వలేని పరిస్థితుల్లో ఈ అవేక్ స్పైన్ సర్జరీ మనకి చాలా చాలా హెల్ప్ చేస్తుంది. మనం జనరల్ అనస్థీషియా అంటే పెద్ద మత్తు వల్ల వచ్చే కాంప్లికేషన్ రిస్క్స్ అన్నీ మనం ఈ అవేక్ స్పైన్ సర్జరీ నుంచి కాపాడుకోవచ్చు. హై రిస్క్ పేషెంట్స్ అనగా కార్డియాక్ హై రిస్క్ పేషెంట్స్ కానీ వేరే ఏ ఇతర కాంప్లికేషన్స్ వల్లన్నా పెద్ద మత్తు హై రిస్క్ అనుకున్నప్పుడు జనరల్ అనస్థీషియా అంటే పెద్ద మత్తులో కాంప్లికేషన్స్ వచ్చే అవకాశాలు చాలా వరకు ఉంటాయి. అంటే మనం మత్తు ఇచ్చాక మీరు వెంటిలేటర్ మెషిన్ పైన ఉంటారు, కానీ మత్తు వదులుకున్న తర్వాత మళ్ళీ మీరు ఊపిరి తీసుకునేంత వరకు కొంచెం రిస్కే. ఆ ఊపిరి తీసుకోవడం అనేది కొందరికి వెంటనే జరగవచ్చు, కొందరు ఎక్కువసేపు ఆ పెద్ద మత్తులోనే ఉండవచ్చు. పెద్ద మత్తు నుంచి బయటకు వచ్చాక కూడా ఇంకా కన్ఫ్యూజ్డ్గా ఉండవచ్చు. ఎస్పెషల్లీ పెద్దవాళ్ళు పెద్ద మత్తు నుంచి బయటకు వచ్చాక కన్ఫ్యూజ్డ్గా చుట్టుపక్కల ఏం జరుగుతుందో అర్థం కాక అట్లా కన్ఫ్యూజ్డ్గా ఉండే అవకాశాలు చాలా వరకు ఉన్నాయి. కానీ మనం ఈ స్పైన్ సర్జరీ అవేక్ స్పైన్ సర్జరీలో ఇవన్నీ కూడా ఏమీ జరగకుండా మనం ఈజీగా అదే రోజు డిశ్చార్జ్ అయ్యేలా కూడా చూసుకోవచ్చు. ఒక చిన్న ఎగ్జాంపుల్, నా దగ్గరకు వచ్చిన పేషెంట్స్లలో ఒక ఆవిడ 75 years, హార్ట్లో వన్ ఆఫ్ ది వాల్వ్స్ అంటే వాల్వ్ ఒకటి చిన్నగా అయిపోయి సర్జరీ చేయటానికి కానీ మత్తు ఇవ్వటానికి కూడా చాలా హై రిస్క్ అని చెప్పారు. ఫస్ట్ గుండె సర్జరీ చేసుకోవాలి, లేదంటే ఏ సర్జరీ చేయలేని పరిస్థితి అని చెప్పారు. కానీ పేషెంట్ ఉన్న పరిస్థితుల్లో నడవలేని పరిస్థితి, కూర్చోలేని పరిస్థితి. సో ఇప్పుడు ఏం చేయాలి? సర్జరీ అయితే చేయాలి స్పైన్కి, కానీ కార్డియాక్ సర్జరీ చేయాలా, స్పైన్ సర్జరీ చేయాలా? ఈ రెండింటి మధ్యలో గొడవ. బట్
ఈ అవేక్ స్పైన్ సర్జరీ వల్ల మనం ఈ ప్రాబ్లమ్ని ఈజీగా సాల్వ్ చేయగలిగాం. అవేక్ స్పైన్ సర్జరీలో పేషెంట్కి జస్ట్ ఆ ఏరియాలోనే మత్తిచ్చేసి మనం 2 లెవెల్స్ స్పైన్ సర్జరీ చేసి నెక్స్ట్ డే పేషెంట్ని నడిపించి ఇంటికి పంపించేసాం. షీ వాజ్ వెరీ వెరీ హ్యాపీ, అంటే చాలా చాలా హ్యాపీగా వెళ్ళిపోయింది. ఎన్నో రోజుల బాధ ఒక్క రోజులో తీరిపోయిందన్న సంతోషంతో వేరే రాష్ట్రం నుంచి వచ్చి మన దగ్గర సర్జరీ చేసుకొని వెళ్ళిపోయింది. సో మనం ఇప్పుడు తెలుసుకున్నాం కదా, స్పైన్ సర్జరీ కూడా అవేక్ స్పైన్ సర్జరీ అంటే మెలకువగా ఉన్నప్పుడు కూడా వెన్ను ఎముక సర్జరీ చేసుకోవచ్చని తెలుసుకున్నాం. మన నెక్స్ట్ వీడియోలో అవేక్ స్పైన్ సర్జరీకి ట్రెడిషనల్ పెద్ద మత్తు అంటే జనరల్ అనెస్థీషియాకి డిఫరెన్సెస్ ఏంటో తెలుసుకుందాం.